రాజకీయం అంటే నీతి, రాజకీయం అంటే ఒక సిద్ధాంతం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో రాజకీయం అంటే అబద్ధం అయిపోయింది. ఒక నాయకుడి ఎదుగుదలను చూసి ఓర్వలేక, క్షేత్రస్థాయిలో అతనికి ఉన్న పట్టును తట్టుకోలేక, సోషల్ మీడియాలో నైట్ వాచ్మెన్ లాగా పనిచేసే కొందరు వ్యక్తులు అడ్డగోలు రాతలు రాస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతోంది. జనసేన సిద్ధాంతాలను నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిలబడ్డ ఒక బలమైన నాయకుడిపై బురద చల్లాలని చూస్తున్నారు. జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న కొందరు పెయిడ్ ఆర్టిస్టులు సృష్టిస్తున్న కట్టుకథల వెనుక ఉన్న అసలు నిజం. ఆ నాయకుడి మౌనం చేతగానితనమా, లేక తన నాయకుడు నేర్పిన సంస్కారమా? అసలు నెల్లూరులో ఏం జరిగింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండటం సహజం. కానీ జనసేన సిద్ధాంతాలను నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న నేతలపై బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారు కొందరు. ముఖ్యంగా పార్టీకి సంబంధం లేని వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్మడమే వృత్తిగా మార్చుకున్న గంగా సురేష్ బండారు లాంటి వారు అల్లిన కట్టుకథలు. నెల్లూరు జిల్లాలో టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారిపై దాడి జరిగిందంటూ వస్తున్న వార్తల్లో ఇసుమంతైనా నిజం లేదు. అసలు విషయం ఏంటంటే, అక్కడ జరిగిన చిన్నపాటి వాగ్వాదాన్ని వక్రీకరించి అజయ్ గారిని బలహీనపరచాలని చూస్తున్నారు. కానీ వారికి తెలియని విషయం ఒకటి ఉంది. అజయ్ కుమార్ గారిని కొట్టేంత ధైర్యం నెల్లూరులో ఎవరికీ లేదని ఆయన గురించి తెలిసిన వారు, ఆయన అనుచరులు, జనసేన కార్యకర్తలు అంటున్న మాట. మరి అజయ్ కుమార్ గారు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? దానికి కారణం ఆయన చేతగానితనం కాదు, అది ఆయన నేర్చుకున్న సంస్కారం. పవన్ కళ్యాణ్ గారి భావజాలంతో నడుస్తున్న నాయకుడు కాబట్టి పార్టీ అభివృద్ధికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఎంతటి ఇబ్బందినైనా భరిస్తున్నారు తప్ప ఎదురుదాడి చేయలేక కాదు. పార్టీకి దూరమై ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అసత్యాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న వ్యక్తులు ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారు. జన సైనికులు ఇలాంటి కుట్రలను నమ్మొద్దు. అజయ్ కుమార్ గారు అచంచలమైన ధైర్యంతో పార్టీ కోసం తన పని తాను చేసుకుపోతున్నారు. అసత్య ప్రచారాలు చేసేవారికి కాలమే సమాధానం చెబుతుంది.